వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వెజ్ పులావ్ ఎలా చేద్దామో చూద్దాము. ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినప్పుడు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్లీ రైస్ని 2 గ్లాసెస్ తీసుకొని కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగా, చెక్క అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్, తర్వాత కొంచెం కరివేపాకు, సాల్ట్, పసుపు అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం. సో ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక మంచి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత టమాటోస్ అండ్ కొంచెం పన్నీర్ యాడ్ చేసుకొని రైస్ తీసుకొని ఆ రైస్ని ఇందులో వేసేయండి. చూడండి రైస్ ఎంత ఉందో, వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి చూడండి. ఇలా రైస్ కంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా. సో 1:2 రేషియోలో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసేసి కొత్తిమీర వేసేసి అంతే, కుక్ అయిపోయింది ఇది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం గీ వేసుకొని కర్డ్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.